హలో అక్క, హాయ్, మీ పేరు? సహస్ర తిరుమల శెట్టి. అక్క, ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడున్న సొసైటీ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని చంపేసి బంధాలు అనే వాల్యూ లేకోకుండా రీసెంట్గా ఒక ఇష్యూ బయటపడింది, తల్లిని చంపేసిన కొడుకు అని. ఏమంటారు దీని మీద, ఎలా స్పందిస్తారు? వాడిని ముందర లోపలేయకుండా కాలు చేయి తీసి రోడ్డు మీద పడేయండి అయ్యా. తర్వాత ఏదైనా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఇంకేమైనా న్యాయస్థానాలకి చట్టస్థానాలకి కావాలి అంటే నేను కూడా వస్తాను. కానీ ఇది చాలా అంటే చాలా దారుణం, చాలా అన్యాయం అనమాట. ఏంటి, ఒక తల్లిని అలా పట్టుకొని రోడ్డు మీద పడేసి అలా నరుకుతాడా వాడు? కొడుకనేవాడు అలా నరికితే ఈ తల్లి ఆ రోజునే వాడికి ఒక ఒట్ల గింజేసి చంపేసినట్టయితే పని అయిపోయేది కదా. ఈ తల్లి పెంచి పెద్ద చేసి ఆ రోజున గబ్బరాల అబ్బాయి పుట్టాడు కదా, ఆ ఉద్దేశంతో గడ్డపలులతో చెవులు కుట్టించారన్నట్టుగా పెంచినట్టుంది. వాడు ఆస్తి ఇవ్వకపోతే ఎక్కడికి పోయిద్దామా? ఆ ఆస్తి ఇడు కాకపోతే ఇంకెవరికన్నా పెట్టిద్దా? ఎవరికి పెట్టదు కదా. అది మరచి ఆ రకంగా తల్లిని కూడా లేకుండా రోడ్డు మీద పడేసి గొడ్డును నరికినట్టు నరుకుతున్నాడంటే అది చూస్తే ఎటువంటి ఆడవాళ్ళకైనా గుండె చెదిరిపోతుంది, కళ్ళల్లో నీళ్ళు చెమిరినాయి. పొద్దున్న నాకైతే వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనమాట. వాళ్ళు వీడింత నరుకుతున్నాడు ఏంటి అని చాలా బాధపడ్డాను నేనైతే. అసలు ఇటువంటి కొడుకులు ఉన్నారు ప్రపంచంలో. ఇప్పుడు మొగుళ్ళనే చంపుతున్నారు, పెళ్ళాలు బిడ్డలనే చంపుతున్నారు. తల్లులంటే తండ్రులను కూడా చంపే కొడుకులు తయారవుతున్నారంటే సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఈ యువత? ఎటు పోతుంది ఈ సమాజం అనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. కొంచెం న్యాయస్థానాలని చట్టస్థానాలని నేను కోరుకునేది ఒకటే, ఏంటంటే అది ప్రస్తుతానికి ఈ కేసు నిర్ధారణ అయింది, ఎందుకు చంపాడు ఏంటనేది పక్కన పెడితే ప్రస్తుతానికి చంపడం అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కనుక నేను న్యాయస్థానాలకి చట్టస్థానాలకి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఏంటంటే వాళ్ళకి కాలు చేయి తీసి రోడ్డు మీద వేసేసేయండి. ఆస్తి అంతస్తుగా ఉంటే పెళ్ళం పిల్లలు పంచుకుంటారు, లేకపోతే వస్తాయి కదా, ఇవ్వరు కదా. ఎవరన్నప్పుడు ఈ నరకటం ఏంటి? ఇది చేత కదా బతకనప్పుడు వీడిని చావు, మనం దేంట్లో పడి దూకి చావరా, నువ్వే పీడ వదిలిపోతావు. ఇప్పుడు ఏమన్నా నీకు ఆస్తులు ఇస్తారా, అంతస్తులు ఇస్తారా? లోపలేసి తోముతారు, కాలు చేయి తీసి బయటపడేమని నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. ఇది కనుక న్యాయస్థానాలకి చట్టస్థానాలకి వెళితే ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇమీడియట్లీగా వాడు కాలు చేయి తీసి రోడ్డు మీద వేయండి చాలు. ఇంకెప్పుడు ఇటువంటి మటర్లు చేయరు ఎవరు. ఏంటి, తల్లికి దండం పెట్టాల్సిన తనయుడు తల్లిని నరికాడంటే వాడు ఏం కొడుకు ఏంటి? ఇంకొకటి, తొందరగా వైరల్ అవుదామని సొంత చెల్లెనే చంపేసి తొందరగా వైరల్ అవుదామని ఇన్స్టాగ్రామ్ లో వీడియో తీసి పెట్టాడు. అవుతారా? అలాగ అవుతారా? చెల్లెళ్ళని, అమ్మల్ని, నాన్నల్ని చంపితే వైరల్ అవుతారా? వైరల్ అవ్వాలంటే ఇంకా ఏదైనా కొత్తగా ఆలోచించి కొత్త ట్రెండ్ని తీసుకొచ్చి కొత్తగా, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలంటే కొత్తగా ట్రెండ్ ఆలోచించండి, బుర్ర పెట్టి. హత్యలు చేస్తే ఎవరు వైరల్ అవ్వరు. వాడిని కంట్రోల్ చేయడం కష్టం. ఇక వాడిని కాలు చేయి తీసి రోడ్డు మీద పడేయడమే బెటర్.